ఇది తప్పు అని గొంతెత్తి ఎలికి చాటడం కోసం ఆశీనులైనటువంటి ప్రతి ఒక్క గొప్ప ఆశయం మనసు నిండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని జనబాహుళ్యంలోకి అర్థమయ్యేలా పాలకుల యొక్క తప్పుడు నిర్ణయాన్ని ప్రజల మనసుకు చేరువయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఆలోచనగా లేదా ప్రజల యొక్క గొంతుగ్గా దీన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇన్నాకడ పెద్దలు అనేక విషయాలు చెప్పారు. దానిలో నాకు విజయ్ కుమార్ గారు, మాజీ పూర్వపు ఐఏఎస్ అధికారి గారు, వారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. కాకినాడ పోర్టు కూడా పీపీపీ కిందే ఉందని. కాకినాడ పోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2000 సంవత్సరంలోనో 2001 సంవత్సరంలోనో ప్రజాధనాన్ని 200 పైచిలకు కోట్ల రూపాయలతో 2 బెర్తులు నిర్మాణం చేసి, బ్రేక్ వాటర్లు నిర్మాణం చేసి, పని పూర్తయిన తర్వాత దాన్ని అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క క్యాబినెట్ మంత్రి గారు అల్లుడి గారికి పీపీపీ కింద దాన్ని ఇవ్వటం జరిగింది. అంటే బహుశా అప్పుడు మా మంత్రి గారు పెద్దగా కట్నం ఇవ్వలేదనుకుంటా, కట్న కానుకలకు అల్లుడికి. అందుకని చంద్రబాబు గారిని అడిగితే దీన్ని కట్నం కింద ఇచ్చినట్టున్నాడు ఆయన. ఇవాళ ప్రజాధనంతో నిర్మాణం చేయబడినటువంటి కాకినాడ పోర్టు ప్రైవేట్ వాళ్ళు కట్టుకోవాలా, పోర్టు కట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే. 2000 సంవత్సరంలో 200 కోట్లు అంటే ఇవాళ ఎన్ని కోట్లు అయి ఉంటుందో మీరు ఒకసారి మీ ఊహకి వదిలేస్తున్నాను. బ్రేక్ వాటర్లు, ఇవాళ బ్రేక్ వాటర్లు 4 బెర్తులు కడతాకి మచిలీపట్నంలో 5600 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే అక్కడ 2 బెర్తులు, ఇక్కడ 4 బెర్తులు. 4 బెర్తులు బ్రేక్ వాటర్ కట్టి పోర్టు షిప్ రావడానికి అనుకూలంగా తయారు చేయడానికి 5600 కోట్లు అవుతుంటే, ఆ రోజు అప్పుడు 200 చిల్లర 300 చిల్లర కోట్లతో అయిపోయింది. కాదు 2 బెర్తులు ఇక్కడ కన్నా తక్కువ కట్టారు. ఇవాళ పీపీపీకి అయిన తర్వాత విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఏం జరుగుతుందో దాంట్లో ఎవరికన్నా అజుంటుందా అంటున్నాను. నేను 2019లో మంత్రి అయిన తర్వాత ఏదో చిన్న మీటింగ్లో అధికారులు చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పీపీపీ కింద దాంట్లో వాటా ఉంది. 15 పైసలు, 12 పైసలు, 18 పైసలు ఎంత వాటా ఉంది. ఇంతవరకు నయా పైసా లాభం పంచకుండా ఆ కంపెనీ, అంటే కంపెనీకి లాభాలు రావట్లేదా అంటే అమితమైన లాభాలు వస్తున్నాయి. ఆ కంపెనీ నయా పైసా లాభాన్ని ప్రభుత్వానికి జమ చేయకుండా దాదాపు 2000 సంవత్సరం నుంచి 2002లోనో 2003లోనో ఇచ్చారు ఆయన. 2002, 2003 నుంచి ఇవాళ దాకా నయా పైసా ప్రభుత్వానికి ఆ రోజు దాకా 2019 దాకా వచ్చిన ఆదాయాన్ని పంచి ప్రభుత్వానికి కట్టలేదు. ఎవరు అజగనుకున్నారు? పోనీ పోర్టు ఏమన్నా రద్దు చేశారా? ఎవరైనా రద్దు చేయగలిగారా? కోర్టులు ఉన్నాయి కదా. ఒకసారి ఇచ్చిన తర్వాత రద్దు చేయాలంటే కోర్టులు కనుక ప్రజల పక్షాన రాగలిగితే సరే, కానీ అగ్రిమెంట్లు, రూల్స్, ఏమండి రిజిస్టర్ ఆఫీసులో అగ్రిమెంట్ చేశారు కదా, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ముఖ్యమంత్రి మారినంత మాత్రాన కాలేజీని రద్దు చేయడం కుదరదు అని నికార్సైన జడ్జి గారు కూర్చొని మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాడికి అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చాడు అనుకోండి,
ఎవడన్నా చేయగలిగేది ఏమన్నా ఉందా? అంటే ఈ ప్రజల ఆస్తి, ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం నిలబడాల్సినటువంటి ఆస్తి ఒక ప్రైవేట్ వాడికి పాడికుండలాగా తయారవటం అనేది, జనం సొమ్ముతో ఒక ప్రైవేట్ వ్యక్తి పాలు పిండుకునేటువంటి పరిస్థితి. అంటే మేతేమో, దాణా పెట్టేదేమో ప్రజలు పెట్టాలి, అతను పాలు పిండుతాడు, మళ్ళీ ఆ పాలని జనాలు డబ్బులెట్టి కొనుక్కోవాలి. ఇటువంటి నీచమైన ఆలోచనలు ఎవడున్నా పాలకుడు, అది నేనైనా నువ్వైనా ఎవరైనా ఆ స్థితిలో ఆలోచించేవాడుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆలోచనైనా మార్చుకునేదాకా మనం పోరాటం చేయాలి. లేదా అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని కిందకి లాగే వరకన్నా ప్రజలు ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కానీ మరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం ఏలుబడిలో మనం బతకటం వల్ల, లేకపోతే ఈ ప్రపంచీకరణ, లేకపోతే అంటే ఇండస్ట్రియలైజేషన్, ప్రైవేటైజేషన్, ఆయేషన్, ఈయేషన్ అని వచ్చేసినాయి కదా ఇప్పుడు, దానివల్ల మనకు సర్దుబాటు ధోరణి వచ్చేసిందో మనకు తెలియదు. కానీ ఇవాళ మనకి సరే చూద్దాంలే, మన టైం వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు దాకా వీడితో తగు ఎందుకని ఎవరికాటు చూస్తున్నారు. చూసేలోపు ఈలోపు మేస్తా పోతూ ఉంటాయి. ఎక్కడక్కడ అది ఏ ప్రభుత్వం అయినా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా తెలుగుదేశం అయినా, కమ్యూనిస్టులైనా, కాంగ్రెస్ అయినా, ఏ పాలకుడున్నా ప్రజలకి నష్టం జరిగేటువంటి ప్రజా వ్యతిరేకమైన పరిపాలనలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు గట్టిగా నినదించకపోతే, చూద్దాం మనకు ఓటు వచ్చినప్పుడు ఆయన చూద్దాంలే అంటే జరిగే నష్టం రాష్ట్రానికి, మనకి కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా ఇంత సుదీర్ఘకాలం మరీ ప్రత్యేకించి మనం ఎప్పుడు కూడా టీవీలని, పేపర్లని ఎక్కువగా తిట్టుకుంటూ ఉంటాం. ఎందుకని ఇవన్నీ కూడా షావుకారులు పెట్టారు, డబ్బున్నోళ్ళు పెట్టాడు. ఇక ఆడికి ఏం కావాలంటే వ్యూస్ తప్పితే న్యూస్ ఉండవు, కావాల్సింది కొడతారని. కానీ విలేకరులు కూడా ఈ యాజమాన్యాల కంటే కూడా బహుమేధావులు, ముదుర్లు. ఆడికి నచ్చిన వార్తనే లోపల ఇది కూడా రాస్తాడు. పైకి ఏమో ఎడ్డింగ్లు అది పెడతాడు, వార్త ఏమో ప్రజలకు కావాల్సింది కూడా ఇచ్చేటువంటి ముదుర్లు విలేకరులు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి జరిగేటువంటి ప్రతిదాన్ని అందజేయటంలో, ప్రత్యేకించి ఈ ఉద్యమాన్ని, ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి చేరువయ్యేలాగా చేయటంలో నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉండి కొంతమంది, ఇష్టం లేక కొంతమంది యాజమాన్యాలు చచ్చినట్టు దీన్ని ఏదో రకంగా ప్రజలకి చేరవేయాల్సిన గత్యంతరం లేని స్థితిలో చేరవేస్తున్నారు. ప్రజలకి ఎక్కుతూనే ఉంది. అయితే మనం ఖచ్చితంగా రాబోయే ఇంకొక 2.5 సంవత్సరాలు దీన్ని వదలకుండా నినదిస్తూనే ఉండాలి. ఆయాసం రాకుండా దీన్ని సుదీర్ఘకాలం తీసుకెళ్తూ ఉండాల్సిందే అని చెప్పని నా అభిప్రాయంగా పెద్దలు దీన్ని ఎవరెవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో పార్టీలకు అతీతంగా, ఎందుకంటే రాజకీయ పార్టీ ఎవడైనా సరే నేను వచ్చానంటే మిమ్మల్ని కూర్చున్న వాళ్ళందరినీ మెల్లగా మా దొడ్లోకి ఎట్టా తీసుకెళ్లాలా అని చెప్పి నేను చూస్తుంటాను. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటే మా దొడ్లోకి మగ్దుమ్ భవన్లోకో, లేకపోతే సిపిఐ ఆఫీస్ని ఏమంటారని ఎంబీ భవన్కో, దాంట్లోకి ఎట్టా తీసుకెళ్ళాలి మిమ్మల్ని అందరిని వాళ్ళు చూస్తుంటారు. దాసర్ భవన్ మొత్తం ఎవడ భవన్లోకి, మేము వైఎస్ఆర్ భవన్లోకి తీసుకెళ్ళాలని మేము చూస్తుంటాం. కాబట్టి రాజకీయ పార్టీల భుజాల మీద కాకుండా, రాజకీయ పార్టీని నమ్ముకుని కాకుండా, పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలు ఎవరెవరైతే నడుం కట్టి సమాజ హితం కోసం పనిచేస్తున్నారో మీ కార్యక్రమాన్ని తప్పకుండా దీన్ని కొనసాగించమని చెప్పని, మాకు నచ్చినా నచ్చకపోయినా మా రాజకీయం కోసం, మా ఈ జనం కోసం, జనంలో మంచి మార్కుల కోసం మీ ఉద్యమంలో ఖచ్చితంగా మేము కూడా వచ్చి మాట్లాడి ఫోటో దిగి టీవీలో కనపడి వెళ్ళేటువంటి గత్యంతరం లేని స్థితి రాజకీయ పార్టీలకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీద మీరు ఎవరు పెట్టినా మేమందరం కూడా వచ్చి వెళ్తాం అనేది
మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా వస్తాం కాబట్టి దీన్ని కొనసాగించమని చెప్పని, న్యూట్రల్గానే కొనసాగించమని చెప్పని మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, కాకపోతే ఎందుకు సుదీర్ఘకాలం చేయమంటున్నానంటే, నిన్న మన డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వారు నిన్న వైజాగ్లోనే ఎక్కడో మాట్లాడుతూ వారు చెప్పారు, ఏమండి విలువైనటువంటి ప్రజల ఆస్తిని ఇంత అప్పనంగా పంచిపెడుతున్నారంటే, వారు అన్నారు, ఎస్ నేను ఇస్తా, 99 పైసలకే కదరా భాయ్, ₹10 కూడా ఇస్తా, నా ఇష్టం నేను ఇస్తా. అంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ భాష, మెదడు నుంచి నాలుక కదిలేటువంటి ఆ ఉచ్చారణ, ఆ భావం ఖచ్చితంగా చూసేటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఎంత మదం బలిసిపోయిందిరా, అధికారం నెత్తికెక్కింది కదా అని చెప్పి నేను అనుకోకుండా ఉండేటువంటి ఆఖరికి తెలుగుదేశం మనిషి అయినా సరే, అరే తప్పు మాట్లాడుతున్నాడు, అధికారం తలకెక్కి మాట్లాడుతున్నాడని అనకుండా ఉండినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన ఎవడన్నా ఉంటాడా అని నేను అడుగుతున్నాను. అంటే పాలకులు ఏ రకంగా ఉన్నారో కాబట్టి, ఏనుగు చిన్నగా ఉంటే, లేత ఏనుగు అయితే చిన్న దబ్బనం సరిపోతుంది. ఏనుగు బాగా సైజు పెరిగి తోలు మందమైంది అనుకోండి, ఖచ్చితంగా అంకుశం కావాలి. కాబట్టి అంకుశం లాంటి పెద్దలు నా వెనకాల నుంచుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారిని వంచాలంటే, వారిని కొంగదీయాలంటే అంకుశం లాంటి ఇక్కడ కూర్చున్నటువంటి అనుభవజ్ఞమైన పెద్దలు అవసరం ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి ఉందని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇది ఇప్పటికే విజయం సాధించిన ప్రజా సంఘాలన్నీ కూడా తప్పకుండా ప్రైవేటు కాలేజీలని మాట్లాడుతున్నారు వారు. ప్రైవేటు కాలేజీలతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా ఇస్తారు. 70% ఓపీ ఫ్రీగా చూస్తారు, 40% అయితే 60% హాస్పిటల్లో మంచాలు ఇన్పేషెంట్స్ని ఫ్రీగా చూస్తారన్నారు. ఈ 60%, 70% రోజు లెక్కెట్టేవాడెవడని అడుగుతున్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లోకి లెక్కెడతాను మనం వెళ్తే రాణిస్తాడా అని అడుగుతున్నాను. సెక్యూరిటీ గార్డులతో మెడబెట్టి బయటికి తోసే పరిస్థితులు ఉండవా అని చెప్తున్నాను. ఎక్కడి దాకా వెళ్ళాం మనం? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్, లేదా జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్ ఉచితంగా 50% వైద్యం చేయాలి. ఎవడన్నా ఇంతవరకు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్కి వెళ్ళి ఉచితంగా కనీసం రక్త పరీక్ష చేయించుకుని వచ్చినాడు, లేదా బ్లడ్ గ్రూప్ పరీక్ష చేయించుకొచ్చినాడు ఎవడన్నా ఇక్కడ ఉన్నాడా ఆంధ్ర తెలంగాణలో అని చెప్తున్నాను. దాన్ని చూసేవాడెవడు, అమలు చేసేవాడెవడు, అమలు చేయించేదేవడు? ఏ హాస్పిటల్ని ఎవరు అమలు చేయిస్తున్నాం? ఆఖరికి 2014 నుంచి 19 దాకా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ 350 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో వాళ్ళకి లీజుకి ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. పీపీపీ కింద హాస్పిటల్ తీసుకోగానే హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లు కట్టలేదు, కొత్తగా డాక్టర్ని తేలేదు. తీసుకున్న 30 రోజులకి మెడికల్ కాలేజీకి అప్లికేషన్ పెట్టారు అపోలో హాస్పిటల్ వాళ్ళు. ఇవాళ చిత్తూరులో ప్రైవేటు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడి అపోలో హాస్పిటల్ నడుస్తుంది. దాంట్లో ఒక్కొక్క సీటు 3 కోట్ల రూపాయలకి అపోలో యాజమాన్యం అమ్ముకుంటుంది. వాస్తవమా కాదా? దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారికి 2 సీట్లు ఫ్రీగా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? నారా చంద్రబాబు నాయుడు గారు కాదు, ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి 2 సీట్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా. మీరు ఉన్నప్పుడు మాకు ఇచ్చారు కదా. అంటే ప్రభుత్వం ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి 350 పడకల ఆసుపత్రి ఫుల్గా పేషెంట్లు వచ్చేట్టుగా నడవాలంటే ఇవాళ మీ ఇష్టం వచ్చినటువంటి ఆసుపత్రి ప్రైవేట్ మెడికల్ కాలేజీ చూసుకోండి. పేషెంట్లు దొరక్క, పేషెంట్లు దాంట్లో లేక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్కి వచ్చేప్పుడు సంవత్సరం బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి పేషెంట్లని, మనుషులను తెచ్చి పేషెంట్లుగా
మంచం మీద పడుకోబెట్టి యాక్షన్ చేయించేటువంటి కర్మ. బెజవాడలోనో లేదా గుంటూరులోనో పక్కన ఏదో ఒక పెద్ద నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లని వాళ్ళ రూల్స్లో బోర్డు మీద రాసి అప్పుడప్పుడు అక్కడ నుంచో పెడతారు, కోటేసి, తెల్ల కోటేసి, మెడలో స్టెతస్కోప్ వేసి. కానీ ఇక్కడ 350 పడకల ఆసుపత్రి జనమాస్తి, దాంట్లో పేషెంట్లు అంతా భేదాబిక్కి ఉంటారు. వాళ్ళని చూపించి ఒక్కొక్క సీటు 3 కోట్ల రూపాయలకి అమ్ముకునేటువంటి వ్యాపారం చేస్తుంది అపోలో హాస్పిటల్. ఇన్నాక్కడ వారు చెప్పారు, రేపు జాతీయం చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పాను విజయ్ కుమార్ గారు. అసలు జాతీయం చేయక్కర్లేదు సార్, ఇవాళ జాతీయం సంగతి దేవుడు ఎరుగు. తర్వాత దాంట్లో ఎప్పుడైతే ప్రైవేట్కి వెళ్ళిందో దాంట్లో పాఠాలు చెప్పే డాక్టర్ ఉండడు. పుస్తకాలు చదువుకుని గూగుల్లో చూసుకుని పిల్లలు చదువుకొని పాస్ అవ్వటమే తప్పితే మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అసలు డాక్టర్లు బెదవాడలో పనిచేసేటువంటి, ఏలూరులో పనిచేసేటువంటి ప్రైవేట్ ప్రాక్టీసు, లేకపోతే 10 కోట్లు 20 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టుకున్న డాక్టర్లు అక్కడ బోర్డు మీద ఉంటారు డాక్టర్లు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, సామాన్యుడికి చేటైనది ఈ 10 మెడికల్ కాలేజీలని పీపీపీలో ఇవ్వటం అని చెప్పని మనందరం మరొకసారి గట్టిగా నినదిస్తూ ఈ ఉద్యమాన్ని మరొక 2 సంవత్సరాలు కొనసాగిస్తే కానీ, ఎందుకంటే నాకు 2 ఏళ్ళు ఎందుకంటున్నా అంటే నిన్న లోకేష్ నాయుడు గారి యొక్క స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇది ఇప్పుడప్పుడే అణిగేది కాదు. ఖచ్చితంగా మనకి బ్యాటరీ లైట్ ఎట్లాగైతే వేసిన కొత్తలో పుల్లుగా వెలుగుతుంది, వాడే కొందికి మెల్లగా ఆ ఫిలమెంట్ కనపడుతుంది. అట్లాగే ఇంకో సంవత్సరంన్నరకో 2 ఏళ్లకో అనుకుంటే, లేదా నాకైతే ఇప్పుడున్న ఊపు చూస్తుంటే ఇంకో సంవత్సరానికే ఫిలమెంట్ కనపడే పరిస్థితులు కనపడుతున్నాయి. బ్యాటరీలు పవర్ దిగిపోయి. అంటే ఆ సంవత్సరం వరకన్నా పెద్దలందరూ కూడా దీన్ని కొనసాగించమని చెప్పని మీ యొక్క మాటతో, మీ యొక్క అంటే ఆవేశపూరితమైనటువంటి లేదా ప్రజలకు విశదీకరించే రీతిలో దీన్ని చెప్తూ కొనసాగించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఏమన్నా నేను మాట్లాడిన దాంట్లో తెలుసో తెలియక ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే, ఎందుకంటే విఘ్నులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కాబట్టి వారి ముందు ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగానే ఏదో మాట్లాడాను. చిన్న లోపాలు ఉంటే నన్ను మన్నించమని వేదిక మీద పెద్దలను కోరుకుంటూ నమస్కారం. జై హింద్ అండి. థ్యాంక్ యూ సార్. గత 18 నెలలుగా ఈ 10 మెడికల్ కళాశాలలకి ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక్క ఇటుక వేయలేదు. 18 నెలల క్రితం ఈ 10 మెడికల్ కళాశాలలు ఎలా ఉన్నాయో ఈ రోజుకి అలాగే ఉన్నాయి. 2-3 మెడికల్ కళాశాల నుంచి అయితే అక్కడున్న మంచి ఎక్విప్మెంట్ అది కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టడం జరిగింది. మార్కాపురం, పులివెందుల లాంటి మెడికల్ కాలేజీలు అయితే అక్కడున్న స్టాఫ్ను కూడా తీసుకెళ్ళి వేరే చోట పెట్టారు. రేపటి నుంచి ఈ 10 మెడికల్ కళాశాలలో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగకపోతే ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అన్ని రాజకీయ పార్టీలని, అన్ని సంఘాలను కలుపుకొని ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, వడ్డే శోభనాశ్వరరావు గారు ఒక విషయం మీ ముందు ఉంచుతారు. ఒక్క మాట అండి, ఒక్క నిమిషం. నాని గారు చెప్పాడు, నిన్న విశాఖపట్నంలో విద్యామంత్రి లోకేష్ గారు మాట్లాడినటువంటి మాట గురించి ఒక మాట చెప్దామని చెప్పి ఫోన్ చేసి ఈ అవకాశం తీసుకుంటున్నా. చాలా తప్పు మాట మాట్లాడుతున్నారు లోకేష్ బాబు. మీ ఇష్టం కాదు, మీ హెరిటేజ్ సంస్థలో షేర్లు కానీ, మీ హెరిటేజ్ సంస్థలో ఉత్పత్తులు కాదు మీ ఇష్టం వచ్చినట్టు అమ్మటానికి. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ధర్మకర్తగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. 2, ఒక బాధ్యత కలిగిన మంత్రిగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అది అపసవ్యంగా ఉండకూడదు. మీకు తెలియకపోతే సరైన వ్యక్తుల ద్వారా తెలుసుకోండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదవండి. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉందో చదవండి. నేను మళ్ళీ చెప్తున్నా, విశాఖపట్నంలో మీరు 99 పైసలకే టీసీఎస్కి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి, ఏఎన్ఎస్ఆర్కి ఇచ్చినటువంటి భూములు కానీ, అట్లాగే లులుకి
1000 కోట్ల రూపాయల పైన విలువ చేసే భూమిని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది, కానీ దాన్ని హైకోర్టులో సవాలు చేశాను. ఖచ్చితంగా నేను గెలుస్తా, ప్రజలు గెలుస్తారు, మీరు ఓడిపోతారు. ఒకవేళ నేను ఓడిపోతే మళ్ళీ నా జీవితాంతం కూడా ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడను. మీరు ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఈ మెడికల్ కాలేజీల విషయంలో మీరు పునరాలోచన చేసుకుని ఆ జీవోల్ని ఉపసంహరించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను.